హలో వ్యూవర్స్, ఈ వీడియోలో ఇమేజ్ ఫైల్ అంటే అది పిఎన్జి ఫైల్ కావచ్చు, జేపీజీ ఫైల్ కావచ్చు. అది దాంట్లో ఒకవేళ టేబుల్ ఉందనుకోండి, దాన్ని మనం ఎక్సెల్‌లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? అండ్ పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉంటే దాన్ని ఎక్సెల్‌లోకి ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. అయితే ఇలాంటివి చేయాల్సిన పరిస్థితి మనకు ఎప్పుడు ఏర్పడుతుంది? కొన్నిసార్లు మనకు డేటా అనేది మన బ్రాంచ్ ఆఫీసెస్ నుంచి గానీ, లేకపోతే ఏదన్నా కస్టమర్ నుంచి గానీ, లేకపోతే మన స్టేక్ హోల్డర్ నుంచి గానీ, ఎవరి దగ్గర నుంచైనా మనకు డాక్యుమెంట్ అనేది ఇమేజ్ ఫార్మాట్‌లో గానీ, లేకపోతే పీడీఎఫ్ ఫార్మాట్‌లో గానీ రావచ్చు. మరి ఆ డేటా అంతా ఒక పేజ్ ఉండొచ్చు, 2 పేజీలు ఉండొచ్చు, ఆ పైన కూడా ఉండొచ్చు. ఇంత డేటాని మనం టైప్ చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? చాలా టైం వేస్ట్ అవుతుంది. అయితే మన యొక్క వర్క్ ఎఫిషియన్సీ ప్రూవ్ చేయాల్సిన టైం అనేది ఇదనమాట. మనకెప్పుడైతే ఆ వర్క్ ఇస్తారో మన సుపీరియర్, అప్పుడు ఆ వర్క్‌ని మన యొక్క స్కిల్‌తో ఏం చేయాలి? చాలా ఫాస్ట్‌గా మనం చేసేసి, ఎఫిషియెంట్‌గా చేసి, మన యొక్క స్కిల్ అనేది, మన ఎఫిషియన్సీ అనేది ప్రూవ్ చేసుకోవాలనమాట. అయితే ఈ పని మనము త్వరగా ఎలా చేసుకోవాలి? ఓకే. అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. చాలా ఇంపార్టెంట్ వీడియో. డోంట్ మిస్ ఇట్. ఓకే. సో, మనం ఫస్ట్ ఎక్కడికెళ్దాం మనము? అయితే మన ఫైల్ ఉందో ఆ ఫైల్‌కి వెళ్ళిపోదాం. రైట్. ఇప్పుడిక్కడ మన దగ్గర ఒక టేబుల్ ఉంది. రైట్? ఈ టేబుల్‌లో ఉన్న డేటా అంతా మనకు ఎక్కడ కావాలి? ఎక్సెల్‌లో కావాలి. ఇది కొంచెమే ఉంది కాబట్టి మనం టైప్ చేసుకుంటాం. కొన్ని పేజీలుంటే మరప్పుడెలా అనేది ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్‌తో మనం చూద్దాం. అయితే డైరెక్ట్‌గా ఇమేజ్ నుంచి ఎక్సెల్‌లోకి రావడం అనేది కుదరదనమాట. ఎందుకంటే మనకు ఆ ఫార్మాట్ ఇవ్వలేదు ఎక్సెలోడు. ఓకే. గూగుల్ షీట్‌లో మనం ట్రై చేయొచ్చు ఇలా. అయితే ఎక్సెల్‌లో మనం చేయాలి అంటే ఏం చేయాలి? దీన్ని పీడీఎఫ్‌లోకి కన్వర్ట్ చేసుకొని మనము తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఆ ప్రొసీజర్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనము ఎక్కడికెళ్ళాలి? వర్డ్‌లోకి వెళ్ళాలన్నమాట. ఓకే. సో, మనము వర్డ్ ఫార్మాట్‌కి వెళ్ళిపోదాం. డాక్యుమెంట్ తీసుకుందాం. ఇక్కడ ఇన్సర్ట్ పిక్చర్స్ దిస్ డివైస్. డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళేసేసి ఈ యొక్క ఇమేజ్‌ని మనము ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకే. ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము? పీడిఎఫ్ ఫార్మాట్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఫైల్ ట్యాబ్‌కి వెళ్ళేసి ఎక్స్‌పోర్ట్ క్లిక్ చేసి క్రియేట్ పీడిఎఫ్, ఇక్కడ క్రియేట్ పీడిఎఫ్ ఆర్ ఎక్స్‌పీఎస్ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? కన్వర్టెడ్ టు పీడిఎఫ్ కన్వర్ట్ చేస్తున్నాం కదా! మనకి ఈజీగా గుర్తుండడానికి. ఇది ఎక్కడ సేవ్ చేద్దాం మనము? డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లో ఈ పేరుతో సేవ్ చేద్దాం. పబ్లిష్. ఇప్పుడది ఈ యొక్క నేమ్‌తో ఏమైపోయింది? అది పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏంటంటే మన వర్డ్‌లోకి ఈజీగా ఇది కన్వర్ట్ అయ్యి వచ్చేస్తుంది. చూద్దామా? దీన్ని మినిమైజ్ చేసుకుందాం. మనం ఇప్పుడు న్యూ ఫైల్ తీసుకొని ఏం చేద్దాం మనం? ఆ ఫైల్ పీడిఎఫ్ ఫైల్‌ని ఓపెన్ చేయబోదాం. ఓకే. ఫైల్ ట్యాబ్‌కి వెళ్ళేసేసి ఓపెన్ క్లిక్ చేసి ఓకే. ఎక్కడికెళ్ళాలండి మనము? బ్రౌజ్‌కి వెళ్ళేసేసి ఇక్కడ ఇదే కదా మనం ఇప్పుడు ఇంతకుముందు కన్వర్ట్ చేసింది, కన్వర్టెడ్ టు పీడిఎఫ్. దీన్ని డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒకటి కన్ఫర్మేషన్ బాక్స్ అనేది వస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ ఏం చేయాలి మనము? అదేమంటుంది? వర్డ్ విల్ నాట్ కన్వర్ట్ యువర్ పీడిఎఫ్ టు అన్ ఎడిటబుల్ వర్డ్ డాక్యుమెంట్. బాగా గమనించండి ఇక్కడ. పీడిఎఫ్‌ని ఏం చేస్తుంది? ఎడిటబుల్ వర్డ్ డాక్యుమెంట్‌లోకి కన్వర్ట్ చేస్తుంది అని మనకు కన్ఫర్మేషన్ ఇస్తోంది ఇక్కడ. ఓకే క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది చూడండి. ఓకే. అంతా చూడండి ఎడిటబుల్ టెక్స్ట్‌లా అయిపోయింది. ఇంతకుముందు ఇప్పుడు చూడండి మనం అయితే ఇమేజ్ చూసామో ఎక్కడ? పిక్చర్స్‌లో. ఇప్పుడు అది న్యూ ఫైల్‌లోకి వెళ్ళేసి మీకు చూపిస్తాను. ఇన్సర్ట్ ట్యాబ్ పిక్చర్స్ దిస్ డివైస్. అదే ఈ యొక్క టేబుల్‌ని మనం తీసుకున్నాం గదా! ఇప్పుడు చూడండి అది ఎలా ఉంది? ఓకే. ఇమేజ్ ఫార్మాట్‌లో ఉంది. రైట్.
ఇప్పుడు ఎలా అయిపోయింది, అది ఎలా కన్వర్ట్ అయిపోయింది చూడండి, టెక్స్ట్లో కన్వర్ట్ అయింది. పీడిఎఫ్లోకి చేసి మనము ఏం చేసాము, ఇందులోకి ఓపెన్ చేసాము. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము అంటే పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేస్తాను. ఎందుకు పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే ఎక్సెల్లో పీడిఎఫ్ నుంచి మాత్రమే తీసుకునే విధంగా అక్కడ ప్రొవిజన్ ఉంది కాబట్టి. అయితే ఫైల్ ట్యాబ్కి వెళ్ళేసేసి దీన్ని ఏం చేస్తాను, సేవ్ యాజ్, బ్రౌజ్, డౌన్లోడ్స్. ఓకే, ఇక్కడ జస్ట్ నేను ఏమిస్తానంటే టేబుల్ ఇన్ పీడిఎఫ్. ఓకే, ఇమేజ్ నుంచి పీడిఎఫ్కి చేశాను, పీడిఎఫ్ నుంచి వర్డ్కి చేశాను. ఇప్పుడు వర్డ్ నుంచి మళ్ళీ పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సేవ్, ఇక్కడ డౌన్లోడ్స్లో టేబుల్ ఇన్ పీడిఎఫ్ సేవ్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఎక్సెల్కి అంటే ఎక్సెల్ ప్రోగ్రామ్కి అనేది నేను వెళ్తున్నాను అనమాట. ఓకే, ఎక్సెల్ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ ఉంది. అయితే ఇక్కడ ఏం చేస్తాను, ఎక్సెల్ విన్కి ఆర్ నొక్కేసి ఎక్సెల్ టైప్ చేసి ఎంటర్ కొట్టేశాను. ఓకే, బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకొని డేటా ట్యాబ్కి వెళ్ళాలి. ఇక్కడ గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, చూడండి ఇక్కడ ఎక్సెల్ ఫైల్ తీసుకోవచ్చు, సిఎస్వి ఫైల్, ఎక్స్ఎంఎల్, జేసన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇమేజ్ ఉందా, లేదు. అయితే అప్పుడు ఏం చేస్తాను నేను, ఫ్రమ్ పీడిఎఫ్, మనము ఎక్కడ సేవ్ చేసాం, డౌన్లోడ్స్లో. ఏమి ఇచ్చాం దానికి, ఫైల్ నేమ్, దాని టేబుల్ ఇన్ పీడిఎఫ్ వర్డ్లో ఉంది, మనం పొరపాటున ఏం చేసాం, పీడిఎఫ్గా మార్చలేదు దాన్ని. ఓకే, ఏం చేద్దాం, మనము ఫైల్ ట్యాబ్కి వెళ్ళేసేసి సేవ్ యాజ్, బ్రౌజ్. ఓకే, మనం ఇక్కడ డైరెక్ట్గా ఏం చేసాము, డౌన్లోడ్స్లోకి వెళ్ళి సేవ్ చేసాం, కానీ ఇక్కడ ఏం చేయాల్సింది, పీడిఎఫ్ తీసుకోవాల్సింది, అది నేను మర్చిపోయాను. ఇప్పుడు చేసేద్దాం. ఓకేనా, టేబుల్ ఇన్ పీడిఎఫ్. ఓకే, సేవ్. రైట్, చూసారా, టేబుల్ ఇన్ పీడిఎఫ్ ఓకే కన్వర్ట్ అయిపోయింది. అర్థమైంది కదా. ఓకే, మనం ఏం చేసాము, వర్డ్లో దీన్ని టెక్స్ట్లో వచ్చిన తర్వాత ఏం చేయాలి, దీన్ని ఫైల్, సేవ్ యాజ్, బ్రౌజ్. ఓకే, ఇక్కడ డౌన్లోడ్స్ తీసుకొని ఇక్కడ పీడిఎఫ్ ఇలా తీసుకొని ఏం చేయాలి, మనం సేవ్ క్లిక్ చేయాలి. అది ఆల్రెడీ ఇప్పుడు చేసేసాం కాబట్టి క్యాన్సల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్సెల్కి వెళ్ళేసేసి డేటా ట్యాబ్లో గెట్ డేటాలో ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ పీడిఎఫ్, ఇదే కదండి టేబుల్ ఇన్ పీడిఎఫ్. దీన్ని డబుల్ క్లిక్ చేసేస్తే చూడండి, కనెక్టింగ్ వచ్చేసింది కదా. అయితే ఈ షీటా, ఈ షీటా. ఓకే, ఇలా టేబుల్ 1, పేజ్ 1 రెండు సేమ్. ఓకే, దీన్ని లోడ్ క్లిక్ చేయండి, వచ్చేసింది కదా. చూడండి, సేమ్ అదే డేటా ఉంది కదా. ఇక్కడ చూడండి, టేబుల్ ఫార్మాట్లో వచ్చింది. మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం కదండి టేబుల్ డిజైన్ ఎలా వస్తుంది ఇది. ఓకే, ఎప్పుడైతే మనము ఫార్మాట్ యాజ్ టేబుల్ కంట్రోల్ టీ యూస్ చేసి మనం క్రియేట్ చేసాం కదా, ఆటోమేటిక్గా టేబుల్ డిజైన్ అనేది వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ లాస్ట్లో క్లిక్ చేస్తే మొత్తం న్యూ రో అనేది ఆటోమేటిక్గా వస్తుంది, నేర్చుకున్నాం కదా, అలాగనమాట. అయితే ఇప్పుడు మనకు ఈ హెడ్డింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఏం చేయొచ్చు, ఈ టాప్లో తీసేయచ్చు. ఇది క్లిక్ చేసేసి డైరెక్ట్గా ఏం చేసి డిలీట్ చేయాలి. అయితే ఆల్రెడీ టేబుల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం ఇక్కడ హెడర్ రో ఉంది కదా, దీన్ని తీసేసేస్తే సరిపోతుంది. ఇలా దీన్ని యూస్ చేసుకోవచ్చు, లేకుంటే దీన్ని కన్వర్ట్ చేసేసుకోండి, కన్వర్ట్ టు రేంజ్ చేసేసుకొని దీన్ని డిలీట్ చేసేసేయండి. ఇప్పుడు ఏం చేయండి, దీన్నిగా మళ్ళీ ఓకే ఫార్మాట్ యాజ్ టేబుల్ చేసుకొని మీకు కావాల్సిన ఫార్మాట్లో దీన్ని చేసేసుకోండి. మై టేబుల్ హ్యాస్ హెడర్స్. ఓకే, ఇలాగనమాట. ఓకేనా, ఇలా మీరు చేసుకోవచ్చు. దీనికి ఇది కలర్ ఎంత వస్తుంది అని అనుకుంటే ఏం చేయండి, అండూ చేసేసుకోండి, అండూ. ఓకే, దీన్ని కంట్రోల్ ఏ ఇచ్చేసేసి ఏం చేయండి, ఇక్కడ క్లియర్ ఫార్మాట్స్ ఇచ్చేసారు కదా. ఇప్పుడు దానికి ఉన్న ఫార్మాట్స్ అన్ని పోయాయి. ఇప్పుడు కొత్తగా ఏం చేయండి, ఫార్మాట్ యాజ్ టేబుల్ ఇచ్చేయండి. ఇప్పుడు మీకు మొత్తం ఫ్రెష్గా వస్తుంది. ఓ, ఇక్కడ ఫార్మాట్ యాజ్ టేబుల్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై టేబుల్ హ్యాస్ హెడర్స్ చెక్ బాక్స్ క్లిక్ చేయాలి.
అప్పుడు దీన్ని ఫస్ట్ రౌండ్ ఏం చేస్తుంది, హెడర్స్గా రిసీవ్ చేసుకుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందంతా కూడా. ఆల్ రైట్, ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, కన్వర్ట్ ఇమేజ్ నుంచి ఎలా టెక్స్ట్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఓన్లీ ఎన్ని ఉన్నాయి, జస్ట్ ఫ్యూ మాత్రమే ఉన్నాయి కదా. కొన్నిసార్లు ఎక్కువ కూడా ఉండొచ్చు, జస్ట్ ఓన్లీ 10 ఉన్నాయి. రైట్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కదండి, ఎంత తక్కువ టైంలో మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, అలాగే పీడిఎఫ్ లో ఉందనుకోండి, మనం అలాగే ఏం చేయొచ్చు, మనం పీడిఎఫ్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఆల్ రైట్, సో పీడిఎఫ్ నుంచి ఇప్పుడు దీన్ని అలాగే తీసుకున్నాం కదా, డేటా ట్యాబ్కి వెళ్ళేసేసి రైట్ గెట్ డేటాలోకి వెళ్ళేసేసి ఫ్రమ్ ఫైల్లోకి వెళ్ళేసి ఫ్రమ్ పీడిఎఫ్. ఒకవేళ మన దగ్గర పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్నది తీసుకోవాలి అనుకుంటే సేమ్ ఇదే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, డైరెక్ట్గా తీసుకోవచ్చు. కాకపోతే ఏ ఫైల్ మనకు పీడిఎఫ్ నుంచి వస్తుంది, ఏ ఫైల్ అయితే మనకు డైరెక్ట్గా ఎక్సెల్ నుంచి కానీ వర్డ్ నుంచి కానీ ఓకే పవర్ పాయింట్ నుంచి కానీ ఏవైతే మనం కన్వర్ట్ చేసుకున్నామో అవి వస్తాయి అన్నమాట. ఓకేనా, దట్ ఈస్ ఓకే. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. కొన్ని ఇంకా ఎలాంటివి వస్తాయి మనకి, మనము పేపర్ ఉంటుంది, పేపర్ మీద మనకు టేబుల్స్ ఉన్నాయి, దాన్ని మనము స్కాన్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. మనము మొబైల్ నుంచి పిక్ తీసుకొని కూడా చేసుకోవచ్చు, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో వెరీ సింపుల్, ఇది మన వర్క్ అనేది చాలా ఈజీ చేసి పెడుతుంది అనమాట. రైట్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, ప్రాక్టీస్ బాగా చేయండి.